వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కి. సో ఈ వీడియోలో మనం డ్యూయాలిటీ లా గురించి, దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ సమ్ ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్ని మనం డ్యూయాలిటీలో ఎలా మార్చవచ్చు అనే కాన్సెప్ట్ని ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయాలిటీ అంటే ఏంటంటే, సో ఏదైతే మనం తీసుకున్న ఈక్వేషన్లో ఏమైనా జీరోస్ ఆర్ వన్స్ ఉంటే, సో ఆ జీరోస్ని వన్స్ని జీరోస్ లాను రిప్రజెంట్ చేసి, సో యాజ్ ఇట్ ఈస్ ఆ ఈక్వేషన్ మనం రీఫార్మ్ చేయడమే ఈ డ్యూయాలిటీ అంటే. సో 0 అండ్ 1 ఉంటే 0 ఉంటే 1గా, 1 ఉంటే 0 అలా కాదు. ఏదైనా 2 వేరియబుల్స్ మధ్యలో ఎండ్ ఆపరేషన్ జరిగితే ఆ ఎండ్ ఆపరేషన్ని ఆర్ ఆపరేషన్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఆర్ ఏదైనా 2 ఆర్ 3 వేరియబుల్స్ మధ్యలో ఆర్ ఆపరేషన్ జరిగితే మనం దాన్ని ఎండ్ ఆపరేషన్గా చేయొచ్చు. అలా కాదు, ఓన్లీ ఒక వేరియబుల్ ఉంది, ఏ అని ఒక వేరియబుల్ ఉంది, సో దాన్ని ఏ కాంప్లిమెంట్గా రాయొచ్చు. నాట్ ఓన్లీ ఏ, సో బి, సి, డి, వాట్ ఎవర్ ద వేరియబుల్ ఇట్ కెన్ టేక్, సో దాని కాంప్లిమెంట్ని మనం రాస్తాం. సో కాంప్లిమెంట్ ఉన్న వేరియబుల్ని నార్మల్గా రాస్తాం. సో నేను ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను. సో దానికి డ్యూయాలిటీ మనం ఎలా రాయాలంటే, సో ఇక్కడ 0 ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ 0ని 1గా రాస్తాం, ఈక్వాలిటీ 1ని 0గా రాస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్ డ్యూయాలిటీ వచ్చేసి ఇదనమాట. సో ఈ డ్యూయాలిటీ వల్ల మనకు వచ్చే మెయిన్ యూజ్ ఏంటంటే, సో మనకు ఒక లా తెలిస్తే, ఫర్ సపోజ్ 0 = 1 అనేది ఒక లా అయితే, సో దానివల్ల మనం ఈజీగా మనం ఎలాంటి ఇంకో థాట్ లేకుండా ఇంకొక లాని ఫామ్ చేయొచ్చు. సో ఎయిదర్ ఈ లా అయినా కరెక్ట్ అయ్యింది, సో దీనివల్ల వచ్చి ఇంకో లా అయినా, ఈ స్టేట్మెంట్ అయినా కూడా కరెక్ట్ అవుతుంది. సో మనం కొత్తగా ప్రొడ్యూస్ చేయకుండా ఉన్న లాస్ బట్టి ఇంకో కొత్త లాస్ని మనం తెచ్చుకోవడానికి, సింప్లిసిటీ కోసం, ఎండ్ గేట్స్ దొరికినప్పుడు ఆర్ గేట్స్ యూజ్ చేసుకోవడానికి, సో డ్యూయాలిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 0.1, సో ఈ 0 కాస్త 1 అవుతుంది, ప్లస్ ఈ ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్ అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది, ఈక్వల్ టు 0 కాస్త 1 అవుతుంది. సో లైక్ దట్ హియర్ ఆల్సో 0 is 1, ఎండ్ ఆపరేషన్ విల్ బికమ్ ఆర్ ఆపరేషన్ అవుతుంది. సో 0 అంటే 1 అవుతుంది, సో ఈక్వల్ టు 0 విల్ బి 1 అవుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 0 + 1 + 0 = 1, 1 + 1 is nothing but 1, ఆర్ ఆపరేటెడ్ with 1 means we get 1 only. So here we can convert again, 1 end operated means 0 end operated with 0, you get 0. So here a is nothing but a complement plus 1 equal to 0 will be become 1. So whatever the OR operation you can done with 1 means you get 1. You know all about this. So again this a complement plus a complement equal to a complement. So this a will become, a అనేది a complement అయ్యింది, ఈ ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్ అయ్యింది, అగైన్ ఏ అనేది ఏ కాంప్లిమెంట్ అయ్యింది, సో ఏ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏ కాస్త ఏ కాంప్లిమెంట్ అయ్యింది, దెన్ ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్గా రాసాం, సో ఏ కాంప్లిమెంట్ నేగా రాసాం, సో ఈ 0 కాస్త 1 అవుతుంది. సో ఏదైతే మనం ఈక్వేషన్ తీసుకుంటామో అందులో కాంప్లిమెంటరీ టర్మ్స్ని నార్మల్ గాను, నార్మల్ టర్మ్స్ని కాంప్లిమెంట్ గాను, జీరోస్ని వన్స్ గాను, వన్స్ని జీరోస్ గాను, ఎండ్ ఆపరేషన్స్ని ఆర్ ఆపరేషన్స్గా కన్వర్ట్ చేసుకోవడమే డ్యూయాలిటీ. సో ఇది ఒక లా అయితే దీని నుంచి మనం ఇంకొక లాని సింపుల్గా మనం ఫామ్ చేయొచ్చు. సో దీనివల్ల సో మనకి టైం సేవ్ అవుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో దీనికి మనం డ్యూయాలిటీ రాయాల్సి వస్తే, సో ఏ, సో బి, సో ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు, సో అగైన్ ఇక్కడ బి ఉంది కాబట్టి దానికి కాంప్లిమెంట్ రాస్తాం, ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్ అయ్యింది, సో ఏ బికమ్ ఏ కాంప్లిమెంట్. సో దీన్ని రాయాల్సి వస్తే, సో ఏ ఎండ్ ఆపరేటెడ్ మీన్స్ ఏ బార్, ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్, బి బార్ ప్లస్ సి బార్, సో ఈ బీసీ అంటే బీసీకి మిడిల్లో ఒక ఎండ్ ఆపరేషన్ ఉన్నట్టు, సో ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇక్కడ ఎండ్ ఆపరేషన్ కాస్త మనకి ఇక్కడ ఆర్ ఆపరేషన్ అయ్యి సి కాస్త సి బార్. సో ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో సో వాటిలో కాంప్లిమెంట్ రాసి ఎండ్ ఆపరేషన్స్ ప్లేస్లో ఆర్ ఆపరేషన్స్ రాసి, ఎండ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ డాట్, వేర్ యాజ్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఆపరేషన్, వీ ఆల్ నో అబౌట్ దిస్. సో దీనికి మనం రాయాల్సి వస్తే, సో ఏ కాస్త ఏ కాంప్లిమెంట్, సో ఇక్కడ ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆర్ ఆపరేషన్, బి కాస్త బి బార్ సి బార్. సో ఈ ఆర్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉందో ఆర్ ఆపరేషన్ కాస్త ఇక్కడ ఎండ్ ఆపరేషన్ అయింది, సో ఈక్వల్ టు ఏబి మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్, సో ఇది ఒక టర్మ్, ఈ ప్లస్ కాస్త సారీ హియర్ మనకి ఇక్కడ ఇది ఎండ్ గేట్ అవుతుంది. సో నేను దాన్ని రిమూవ్ చేస్తాను. సో ఇది ఒక టర్మ్ అయితే దీనికి ఎండ్, ఇక్కడ ఆర్ ఆపరేషన్ కాస్త ఎండ్ ఆపరేషన్ అయింది, సో బి బార్ సి బార్ కాస్త బి ప్లస్ సి అవుతుంది. సో అగైన్ ఈ టర్మ్కి రాయాల్సి వస్తే, సో ఏ కాస్త ఏ కాంప్లిమెంట్ అవుతుంది, సో ఇక్కడ ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి సో దాన్ని మనం ఆర్ ఆపరేషన్గా కన్వర్ట్ చేసి ఏ ప్లస్ బి కాస్త ఏ బార్ బి బార్గా రాస్తాము. సో ఈక్వల్ టు ఏ కాస్త ఏ కాంప్లిమెంట్. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎలా, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఏ ఈక్వల్ టు 1 0 అని, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఏదైనా వాల్యూస్ తీసుకుని, సో ఏ మీన్స్ 0,
end operated with a means 0 plus b means 1. So we get a value is 0. So we can LHS equal to RHS చూడొచ్చు. సో 0తో ఏది వాల్యూ నేను ఎండ్ ఆపరేషన్ చేసినా 0 ఈక్వల్ టు 0. సో ఇది వచ్చింది కదా. సో ఈ టర్మ్ని మనం ఇక్కడ ఎలా మార్చాము, ఇలా మార్చాము. సో సేమ్ వాల్యూస్ని ఈ పైన ఈక్వేషన్లో పెట్టి చూడండి. సో ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 0 కాంప్లిమెంట్ అంటే 1 ప్లస్ సో ఏ బార్ బీ బార్ అన్నారు. సో ఏ బార్ బీ బార్ అంటే ఏ వాల్యూ బార్ చేస్తే 1, ఎండ్ ఆపరేటెడ్ విత్ బీ బార్ మీన్స్ 0. సో ఈక్వల్ టు ఏ బార్ మీన్స్ 1 వస్తుంది. సో ఇది ఒక టర్మ్ కదా. సో 1 ప్లస్ 1.0 మీన్స్ 0. సో 1 ఎండ్ ఆపరేషన్ విత్ 0 మీన్స్ చేస్తే మనకి 0 వస్తుంది. సో 1 ఈక్వల్ టు 1. సో మనకి ఏదైతే ఇక్కడ LHS RHS ఈక్వల్ అయినా ఇక్కడ LHS RHS ఈక్వల్ అయింది. సో మనం ఈ విధంగా మనం రాసిన డ్యూయాలిటీ అనేది పర్ఫెక్టా కాదని ఈ విధంగా కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి చూద్దాము. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ కాంప్లిమెంట్ రాసాము. సో ఇక్కడ ఏబి అనేవి ఎండ్ ఆపరేషన్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఏ కాస్త ఏ బారు, సో ఎండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్, బి బార్గా రాశాను. సో ఏబి కాస్త ఏ బార్ ప్లస్ బి బార్గా రాశాను. సో మనం ఇక్కడ కూడా అంతే, ఏ వాల్యూ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చుకుని బి వాల్యూ ఒక వాల్యూ ఇచ్చుకుని సో రెండు ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే LHS ఈక్వల్ టు RHS అవుతుందా లేదా అని మనం వెరిఫై చేస్తే మనం రాసిన డ్యూయాలిటీ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్ అని మనకు తెలుస్తుంది. సో నేను ఇది చేయను. సో మీరు చేసి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.